అందరికీ నమస్కారం. ఈరోజు మన ఈ పోడ్కాస్ట్ గెస్ట్ మన సాయి చరణ్ గారు. సాయి చరణ్ అనే పేరు బాగా వినిపిస్తుంది. అయితే ఈరోజు మన తెలంగాణ లోపల మనం చూస్తున్నాం సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి. అసలు ఎందుకు సర్పంచ్ పోటీగా చేయదలుచుకున్నాడు, అతని ఇంటెన్షన్ ఏంటిది, అతని రాజకీయ చరిత్ర గురించి, అసలు రాజకీయంలోకి రావడానికి కారణాలు ఏంటి, సర్పంచ్ అంటే ఏంది, అసలు ఊరు సమస్యలు ఏంటి, ముఖ్యంగా కరెంటు కోతుల బెడద బాగున్నది. మన గ్రామంలో 532 సర్వే నెంబర్ గల భూమి ఉంటది. శ్మశాన వాటికలు, తాగునీరు, వాటర్ ట్యాంకు 40,000 సామర్థ్యం గలది. మరి అక్కడ గ్రామ పంచాయతీ దగ్గర ఉన్న వాటర్ ట్యాంకు మరొకటి 90,000 60,000 ఉన్నది. 90,000 శిథిల వ్యవస్థలో ఉన్నది ప్రజెంట్. ఆ రెండు కూడా 1,00,000 సామర్థ్యం గల వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేసుకుంటే మరి దోన్లాగు వద్ద ఉన్న శ్మశాన వాటికకు మందికి సీఎం రిలీఫ్ ఫండ్లు, ఒక యూత్ భవన్ లేదు, 50 పడకల ఆసుపత్రి ఇక్కడ ఏర్పాటు కావాలా. సర్పంచ్ అనే మనిషికి పార్టీలు లేవు. హైదరాబాద్ లో రవీంద్ర భారతిలో దళితురత్న అవార్డు ఇవ్వడం జరిగింది. నేను జనరల్ కూడా సర్పంచ్ గా పోటీ చేయడం జరిగింది. మనకు బొడ్డిబామిడి చెరువు నీళ్లు నిండితేనే, సిరికొండ ఉన్న చెరువులు నిండుతూనే పంటలు పండుతుండే. ఉన్న ఎంపీ కవితమ్మ గారు, అప్పుడు ఉన్న ఎంపీ బాజిరెడ్డి గోవర్ధన్ అన్న సార్ గారు, వాళ్ళదు మరి ఇక్కడ మీ ప్రాథమిక పాఠశాల మూసివేసే పరిస్థితి ఏర్పడ్డా సార్. మాత్రం మన సిరికొండ మండలంలో ఉన్న నాగమ్మ చెరువు నీళ్లు మనం వాడుకునే పరిస్థితి. పంచాయతీలో నేను ఏదైతే గ్రామ పంచాయతీకి పోటీ చేస్తున్నో అదే గ్రామ పంచాయతీలో గతంలో మా నాన్న వాటర్ మెయిన్ గా, మా అమ్మ సఫాయి కార్యకర్తగా పనిచేసిళ్ళు. నేను ఒక ఎలక్ట్రీషియన్ ప్లంబర్ గా ఇప్పటికి కూడా జీవనాన్ని కొనసాగిస్తున్నా. అలాగే మీరు ఇప్పుడు ఏదైతే రాజకీయంలోకి వస్తున్నారో ఆ రాజకీయంలోకి రావడానికి మీ యొక్క మోటివ్ అలాగే మోడల్ ఎవరు? వాస్తవంగా చెప్పాలంటే నేను రాజకీయాలకు వచ్చినప్పుడు నా కోసం రాలేదు, నా స్నేహితుడికి మద్దతుగా వచ్చిన తర్వాత ఈ సమస్యలు, ఈ మన అభివృద్ధి ఇన్ని అసలు వాస్తవంగా భీమగల్ తాలూకా నుండి సిరికొండ విడిపోయి మండలిగా ఏర్పడి నుండి ఎందుకు అభివృద్ధి కాలేదు, దీని అభివృద్ధి పథంలో నడిపించాలంటే యువత ముందుకు రావాలని ఆలోచనతోని నేను ఈ రాజకీయాలకు రావడం జరిగింది. అయితే ఇప్పుడు మన తెలంగాణ లోపల సర్పంచ్ ఎలక్షన్స్ మొదలయ్యాయి. అయితే మీరు ఈ సర్పంచ్ గా పోటీ చేయడానికి కారణం ఏంటి? సర్పంచ్ గా పోటీ చేయడానికి ముఖ్య కారణము ఒకటి గ్రామ అభివృద్ధి. మండల్ గా గతం ఇంత ముందు కూడా మీకు చెప్పిన భీమగల్ నుంచి తాలూకా నుంచి విడిపోయి మండల్ గా ఏర్పడ్డ నుంచి కూడా ఒక మండల స్థాయిలో ఈ సిరికొండ అభివృద్ధి చెందలేదు. చాలా మంది నా స్నేహితులు వేరే జిల్లాలో వేరే మండలంలో డివిజన్ ఉన్న వాళ్ళు మాకు వచ్చినప్పుడు అరే మాది సిరికొండ మండలం అంటే గారా, మండలెక్క లేదు ఏంద్రా, ఇది గ్రామం లెక్క ఉందని చెప్పేసి చాలా మంది ఇప్పటికీ నా స్నేహితులు మాట్లాడుతున్నారు. మీరు కూడా మీ స్నేహితులు కూడా చాలా మంది ఉంటారు. నాకు కూడా చాలా మంది అన్నారు ఇది కూడా ఒక మండలమా అనే ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది. అంటే మన నిజామాబాద్ డిస్ట్రిక్ట్ తీసుకుంటే ఇది మార్మూల మండలమే. ఇది అటు కరీంనగర్, సిరిసిల్ల మరియు ఇటు కామారెడ్డికి దగ్గరగా ఉంటుంది, భీంగల్ కు దగ్గర ఉంటుంది, ఇటు వేములవాడ కూడా దగ్గర ఉంటుంది. కానీ ఇంతవరకు ఇది ఎందుకు డెవలప్ కాలేదు అనే ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. దాన్ని మీరు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు? అంటే వాస్తవంలో మాట్లాడితే గతంలో ఉన్న నాయకులు పార్టీలకు అతీతంగా నేను మాట్లాడుతున్నా. గతంలో ఉన్న నాయకులు చాలా మంది వారి దిశగా అభివృద్ధి చేసేళ్ళు, అంటే వారికి ఉన్న శక్తి మనకి దీన్ని అభివృద్ధి చేసేళ్ళు. కానీ వాస్తవంగా మన కాన్స్టిట్యున్సీ కూడా చాలా పెద్దది, విస్తీర్ణంలో పెద్దది. ఇక్కడ ఇది ఒక పోరుగడ్డ కాబట్టి అన్నిటికీ అంటే మన జిల్లాకు కూడా దూర ప్రాంతం అవడం వల్ల డెవలప్మెంట్ కాలేదేమో అనుకుంటున్నా. అలాగే అనుకున్న స్థాయిలో డెవలప్మెంట్ కాకపోవడానికి ముఖ్య కారణము గ్రామ సర్పంచ్ అనే వ్యక్తి కరెక్ట్ మనిషిని ఎన్నుకోకపోవడం అని చెప్పి అనుకుంటున్నా. అంటే ఇన్ని సంవత్సరాల వరకు ఎంతమంది సర్పంచ్ వచ్చినా అని డెవలప్ కాకపోవడానికి కారణం అదే అంటారు? అయితే లేదు, వారి ఫస్ట్ చెప్పిన గతంలో ఉన్న నాయకులు వారి శక్తి మేరకు పనిచేసేళ్ళు, శక్తికి మించిన పనులు జరగాలని చెప్పి నేను అంటున్నా. ఓకే, శక్తిని మించి పని చేస్తేనే సక్సెస్ అవుతారు కంపల్సరీ. సర్పంచ్ పదవి, అసలు సర్పంచ్ అంటే వాస్తవంగా ఇది మంచి క్వశ్చన్ హరీష్ భాయ్. అసలు సర్పంచ్ అంటే వాస్తవంగా గతంలో చూసుకుంటే ఎవరు సర్పంచ్ అయినా అధికార పార్టీ ఏది ఉంటే ఆ అధికార పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరు ఉంటే వీరికి మాత్రమే సన్నిహిత్యం ఉండి అభివృద్ధి చేసే విధంగా అడుగులేసిండు. కానీ నేను ఒకటే చెప్తున్నా, సర్పంచ్ అనే మనిషికి పార్టీలు లేవు, మద్దతులు ఉంటాయి కావచ్చు. మా పార్టీ మద్దతు తినకు, ఈ పార్టీ మద్దతు తినకు అని చెప్పి. వాస్తవంగా సర్పంచ్ అనే పదవికి, సర్పంచ్ అనే అభ్యర్థికి పార్టీలు లేవు, పార్టీ బీఫాములు లేవు.
చిన్న ఎగ్జాంపుల్ మన సిరికొండ తీసుకుందాం, మన నియోజకవర్గం తీసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీ చెందిన వ్యక్తి భూపతి రెడ్డి గారు ఉన్నారు. అవును. ఎంపీగా బీజేపీ సంబంధించిన అరవింద్ గారు ఉన్నారు. అవును. ఇక్కడ మన సిరికొండ మండల వాస్తవ్యులు తైర్ బిన్ హమ్దాన్ గారు ఉర్దూ అకాడమీ చైర్మన్ ఉన్నారు. అవును. రేపు పొద్దున సర్పంచ్ అభ్యర్థి ఒకవేళ నేను గెలిస్తే, ఒకవేళ నేను ఇట్లా ప్రజల ఆశీర్వాదంతో నేను గెలుస్తానని నమ్మకం ఉన్నది. ఒకవేళ గెలిస్తే నేను ఖచ్చితంగా నేను ఈ పార్టీ వ్యక్తిని ఆ పార్టీ వ్యక్తిని కాదు, పార్టీ అనేది అభిమానం. నాకు ఈ నాయకుడు ఇష్టము, ఈ పార్టీ ఇష్టం అనేది అభిమానం. నేను ఒక సర్పంచ్ హోదాకి వెళ్ళిన తర్వాత ఆ సర్పంచ్ ఏం చేయాలా, నేను ఒక పార్టీ చెందిన వ్యక్తి అయినా నాకు అభిమానం ఉన్నా 100% ఈ నియోజకవర్గానికి ఈ గెలిచే సర్పంచ్ అభివృద్ధికి ఇక్కడ ఉన్న బాగా ఎమ్మెల్యే గారు దగ్గరికి పోవాల్సింది. ఇక్కడ ఉన్న మా సిరికొండ మండలంలో ఉన్న సిరికొండ గ్రామంలో 12 వార్డు సభ్యులు ఉంటాయి. 12 మంది వార్డు సభ్యులు, అందులో ఒక ఉప సర్పంచ్ అందరూ కలిసి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారి దగ్గరికి, అలాగే స్థానికంగా ఉన్న ఎంపీ గారి దగ్గరికి, అలాగే ఇక్కడ ఉన్న ఉర్దూ అకాడమీ చైర్మన్ దగ్గరికి పార్టీల ఖచ్చితంగా దానికి సంబంధించిన అభిమానం ఉన్న పార్టీ నాయకులను ప్లస్ సిరికొండ యువతలు ఏకంగా తీసుకుపోయి గ్రామ అభివృద్ధి దిశగా అడుగులేసి పార్టీలకు అతీతంగా ఉన్న ప్రజాప్రతినిధులను కలుసుకొని గ్రామాన్ని అభివృద్ధి చేసే వ్యక్తి సర్పంచ్. తెలంగాణ ఉద్యమంలో కూడా మీరు పాల్గొన్నారని నేను విన్నా. అది ఏ విధంగా అసలు మీరు మొదలుపెట్టారు? అయితే నేను ఈ రాజకీయాల్లోకి రాకముందు నేను ఒక సబ్స్టేషన్ లో అక్కడ పనిచేయడం జరిగింది. మా తెలంగాణ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో మేము తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది ఎన్నోసార్లు. సిరికొండలో గానీ, హైదరాబాద్ లో గానీ, అప్పుడున్న హరీష్ రావు గారు, ఈటల రాజేందర్ గారి ఆధ్వర్యంలో మేము ధర్నాలు, రస్తారోకాలు ఎన్నో చేయడం జరిగింది. అంటే అప్పుడు నేను నాకు ఒక 19-20 సంవత్సరాల వయసులో పాల్గొనడం జరిగింది. జై తెలంగాణ అనే నినాదం ఇప్పటికీ నా గుండెలో పదిలంగా ఉన్నది. ఆ ఉద్యమం సమయం ఆ విధంగా పాల్గొన్నాం మేము. అంటే మీరు ఆ ఉద్యమం నుంచి రాజకీయాల్లోకి రావడం మొదలైంది. అయితే వాస్తవంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా, కానీ రాజకీయాలకు రావాలని అనుకోలేదు. నా స్నేహితుడు రాజకీయాల్లో ఉంటుండే, ఆయన కోసం మద్దతుగా నేను వచ్చిన తర్వాత ఈ సమస్యలు ఇవన్నీ ఎక్కడెక్కడనే ఉన్నాయి. మన సిరికొండ డెవలప్మెంట్ కాలేదు, ఆ యువత లక్ష్యాలు నెరవేరలేవు, ఆ మహిళలు, ఇవన్నీ చాలా విషయాల్లో అందులోకి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఈ రాజకీయం అనేది అందరి హక్కు, పదవి అనేది అందరి హక్కు. ఖచ్చితంగా నిస్వార్థ పరులు, నిజాయితీ పరులు రాజకీయాల్లోకి వచ్చి గ్రామాన్ని అభివృద్ధిగా నడిపించాలనే విషయాన్ని రాజకీయాలు నడుపుతున్నా. మీకు దళిత రత్న అవార్డు వచ్చింది, అది నిజమేనది? నిజమే. నేను ఒక పార్టీకి చెందిన వ్యక్తి అని అనుకోకుండా ప్రజెంట్ ఉన్న ప్రభుత్వము మరి నేను చేస్తున్న సేవలను గుర్తించి నాకు మొన్న అంబేద్కర్ గారి జయంతి రోజు నాకు హైదరాబాద్ లో రవీంద్ర భారతిలో దళితరత్న అవార్డు ఇవ్వడం జరిగింది. నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే నా ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా, కుటుంబ పరిస్థితి బాగాలేకున్నా నేను చేస్తున్న సేవలను గుర్తించి నాకు రాష్ట్ర స్థాయిలో దళితరత్న అవార్డు ఇవ్వడం మాత్రం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. నా వెనుకున్న యువత కూడా ఇంకా ప్రోత్సాహాన్ని ఇచ్చినది. ఇది నిజమండి నాకు ఇచ్చింది. తెలంగాణ ఉద్యమం నుంచి మీరు వచ్చిందని చెప్పేసి మీరు అంటారు. అలాగే వచ్చి డైరెక్ట్ సర్పంచ్ నిలబడదాం అనుకుంటారా, లేకపోతే ఊరికి మన చేసిర్రా, చెయ్యాలనుకుంటారా, లేకపోతే డైరెక్ట్ రిజర్వేషన్ తోటి మీరు సర్పంచ్ గా నాయకుడిని నిలబడదాం అనుకుంటారా? అసలు మీ ఉద్దేశం ఏంటిది? అయితే వాస్తవంగా ఉద్యమం వచ్చిన మాట నిజమే. ఇంతకుముందు కూడా మీకు చెప్పిన, నేను పనిచేస్తున్న మా యూనియన్ ద్వారా నేను ఉద్యమంలో పాల్గొనడం జరిగింది మీకు చెప్పిన. అయితే సర్పంచ్ గా పోటీ నేను రిజర్వేషన్ వచ్చిందని రాలేను. నేను గతంలో మన సిరికొండ గ్రామం రిజర్వేషన్ నేను జనరల్ లో కూడా సర్పంచ్ గా పోటీ చేయడం జరిగింది. ఇప్పుడు రిజర్వేషన్స్ కాబట్టి మళ్ళీ పోటీ చేస్తున్నా. నేను ఓడిపోయినప్పటికీ కూడా గ్రామాలకు సేవలు చేయడం జరిగింది గ్రామానికి. అయితే సిరికొండ గ్రామ ముఖ్య సమస్య ఈ చెరువుల నీళ్లు. అయితే నేను చేసిన సేవల గురించి మీకు చెప్తున్నా, మీరు అడిగి కాబట్టి. అయితే వాస్తవంగా ఇప్పుడంటే 2017-16 దాని నుంచి వర్షాలు కొంచెం బాగా పడుతున్నాయి. మనకు ఈ వర్షంతో ఇబ్బంది లేకుంటున్నది. అంతకు బ్యాక్ తీసుకుంటే మనకు బొడ్డిబామిడి చెరువు నీళ్లు నిండితేనే సిరికొండ ఉన్న చెరువులు నిండుతుండే, పంటలు పండుతుండే, త్రాగునీరు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుండే. అయితే మనకు నాగమ్మ చెరువు అని ఉంటది. నాగమ్మ చెరువు నిండిన తర్వాత ఆ వాటర్ బొడ్డిబామిడి చెరువుకు రావాలా. అయితే ఆ వాటరు మనకు ప్లస్ అటు చివనపల్లి, 10 మడుగు, నిమ్మపల్లి దాకా వెళ్తాయి వాటర్. అవి ఇక్కడికి 2 ఆ బ్రిడ్జిల ద్వారా, తూముల ద్వారా బ్రిడ్జ్ లాగా ఏర్పాటు చేసిళ్ళు. అక్కడికి వెళ్ళడానికేమో కొంచెం కిందికి ఉంటది, మనదేమో హైప్ ఉంటది.
అయితే దీని ద్వారా ఏర్పడి మనకి ఏంటంటే ఎంత వర్షం పడ్డా నీళ్లు మాత్రం పోయి ఇక్కడ నుంచి చీవన్పల్లి పందిమడుగు, అక్కడ నుంచి నిమ్మపల్లి చెరువులో కలుస్తుండే, అక్కడ నుంచి ఇక కరీంనగర్ మానే డ్యామ్ లో కలుస్తుండే. మనకు మాత్రం మన సిరికొండ మండలంలో ఉన్న నాగమ్మ చెరువు నీళ్లు మనం వాడుకునే పరిస్థితి ఉంటుండే. నేను, నాతో పాటు నా స్నేహితులు మేమందరము ఆ వాటర్ మనకు మలపల, మన ఇల్లమ్మ చెరువు నిండాల, మన బుడిమమ్మ చెరువు నిండాల, మన సిరికొండ చెరువులో నిండాల అని చెప్పేసి మేము ఎక్కడ కొత్తిల్లు కడితే అక్కడ సిమెంట్ సంచులు ఖాళీ ఉంటాయి, సిమెంట్ సంచులు ఏరుకొని పోయి అక్కడ సిమెంట్ సంచులలో ఇసుక నింపుకుంటా ఆ నిమ్మపల్లి చెరువు పోతున్న ఆ వాటర్ బ్రిడ్జ్ మీద మేము ఆ కట్టలాగా దాన్ని ఏర్పాటు చేసి నీళ్లు మలపడం జరిగింది, మన చెరువులు నింపడం జరిగింది. ముఖ్య విషయం మొదటిది నింపడం జరిగింది ఈ విషయం. ఇక మన సిరికొండ నేను కూడా గవర్నమెంట్ పాఠశాలని చదువుకున్నా. ప్రభుత్వ పాఠశాల నాకు నేను ఏదో గెజిటెడ్ సైన్ కోసం నేను గవర్నమెంట్ పాఠశాలకు పోయినప్పుడు నాకు తెలిసి 2016 అనుకుంటా, ఆ సైన్ కోసం పోయినప్పుడు అక్కడ ఉన్న మేడం గారు అన్నారు, సార్ మీరు మీ గ్రామస్తులంతా మీకు గెజిటెడ్ సైన్ కోసం వస్తారు కానీ ఈ ప్రభుత్వ పాఠశాల కోసం కూడా పట్టించుకోలేదు సార్, మీరు పూర్వ విద్యార్థి అని చెప్తున్నారు, మీరు ఇక్కడ చదువుకున్నారని చెప్తున్నారు, మరి ఇక్కడ మీ ప్రాథమిక పాఠశాల మూసివేసే పరిస్థితి ఏర్పడ్డా సార్, మీకు ఏమన్నా తెలుసా అని అంటే తెలియదు మేడం, నేను ఎప్పుడు రాలేదు ఇటువైపు కానీ నేను చెప్పిన. ఎందుకు మేడం అట్లా అని చెప్తే స్ట్రెంత్ లేదు, మరి మూసి అయితే ఏర్పడుతుందని చెప్పినప్పుడు నేను మన పూర్వ విద్యార్థులను నా స్నేహితులను పట్టుకొని అసలు సమస్యను తెలుసుకొని అందులో ఆ ప్రాథమిక పాఠశాల స్ట్రెంత్ పెంచడం జరిగింది. పెంచిన తర్వాత స్కూల్ ఇక్కడ నుంచి పోని పరిస్థితి ఏర్పడ్డది, కానీ స్ట్రెంత్ పెరిగింది కానీ టీచర్స్ లేరు, పిల్లలు ఎక్కువ ఇల్లు టీచర్లు తక్కువ ఇల్లు. మరి ఏం చేద్దామనే పరిస్థితిలో ఏం చేసిన పరిస్థితిలో డిఓ గారిని కలవడం జరిగింది. నిజామాబాద్కి వెళ్ళి నా స్నేహితులతో వెళ్ళి నిజామాబాద్ లో సార్ను కలిస్తే ఇప్పటిదిప్పుడు ఆన్ ది స్పాట్ లో టీచర్లను అలాట్మెంట్ చేయలేం సార్ అని చెప్తే ఆ ప్రైవేట్ టీచర్లను పెట్టి పెట్టడం జరిగింది. ప్రైవేట్ టీచర్లు పెడితే కూడా వాళ్ళకు మరి వేతనాలు ఎలా ఇయ్యాల, గవర్నమెంట్ తీయరాదు అని చెప్పి దానికోసం కూడా పూర్వ విద్యార్థులను అందరినీ సమీకరించి ఒక్కొక్కరిగా వారికి ప్రతి నెల జీతం ఇప్పించి ఆ స్కూల్ ని బతికించడం జరిగింది. అలాగే ప్రైమరీ పాఠశాలకు హై స్కూల్ కు మధ్యలో ఇప్పుడు ప్రహరీ కూడా కనిపిస్తుంది, అంతకుముందు ప్రహరీ కూడా లేకుంటుండే. అంతకుముందు వాళ్ళు నాకు చెప్పిళ్ళు, సార్ మీరైతే పట్టించుకుంటారు ఈ విషయాన్ని, ఇక్కడ ఏంటంటే ఈ పందులు ఎక్కువ వచ్చి పిల్లల్ని బాగా డిస్టర్బ్ చేస్తున్నాయి, బాగా చిందరవందర అపరిశుభ్రంగా చేస్తున్నాయి, మాకు దీనికి ఒక పరిష్కారం చేయండి సార్ అని చెప్తే అప్పుడు ఉన్న ఎంపీ కవితమ్మ గారు, అప్పుడు ఉన్న ఎంపీ బాజిరెడ్డి గోవర్ధన్ అన్న సార్ గారు వాళ్ళతోని వినతి పత్రాలు ఇచ్చి ఆ ప్రహరీ గోడకు కూడా మేము కృషి చేయడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు. అప్పుడు గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కూడా మేము చాలా మందికి సీఎం రిలీఫ్ ఫండ్లు, ఎల్ఓసీలు ఎంతో మందికి ప్రైవేట్ హాస్పిటల్లో పోయిన తర్వాత బిల్లు చాలా అవుతారు, మీకు తెలియదేం లేదు. మా బాజిరెడ్డి సార్ తోని, మా కవితక్కతోని, మా జయనన్నతోని అప్పుడున్న వాళ్ళతో మాట్లాడిపించి, నా స్నేహితులతో ఇంకా చాలా మందితో మాట్లాడిపించి మరి హాస్పిటల్ బిల్ తక్కువ చేయించినాము, కాలేజ్ ఫీజులు తక్కువ చేయించినాము, విద్యార్థులకు కానీ ఎవరికైనా సమస్య వచ్చిందంటే పోయి నిలబడి పనిచేసినాము. నేను చేసిన పనులు ఇవి. అసలు ఊరు సమస్యలు ఏంటి, దానికి మీరు సర్పంచ్ గా గెలిస్తే పరిష్కారం ఏ విధంగా చూపిస్తారు? అయితే ఊరు సమస్యలు వచ్చేసి ముఖ్యంగా కరెంటు ఏంటంటే మండలి ఎడుకోవడం అయినప్పటికీ కూడా కరెంట్ ఎప్పుడు అవుతుందో ఎప్పుడు వస్తుందో తెలియదు. అయితే దానికి శాశ్వత పరిష్కారం గ్రహించి పైన ఉన్న ప్రజాప్రతినిధులతోని వారి సహకారంతో మరి ఆ శాస్త్ర పరిష్కారం దిశగా దానికి అడుగులేల. కరెంట్ సమస్య మెయిన్. ఇంకోటి కోతుల బెడద బాగున్నది మా గ్రామంలో, దాని విషయంలో కూడా మరి కోతుల బెడద లేకుండా దానికోసం కూడా కృషి చేయాలి, అదొక సమస్య ఉంది. అట్లాగే వచ్చేసి చాలా మంది అప్పట్లో ప్లాట్లు అప్పుడెప్పుడు 20 సంవత్సరాల క్రితము మనిషికో 2,000 డబ్బులు పే చేసి అప్పుడున్న గవర్నమెంట్ సహకారంతో ప్లాట్లు తీసుకున్నారు, ఇప్పటికి కూడా వాళ్ళకి న్యాయం జరగలేదు. ఆ ప్లాట్ల విషయంలో కూడా నేను నిలబడి మన గ్రామస్తుల సహకారంతో మరి అప్పుడు ఎవరైతే దానికోసం కట్టుబడి పనిచేసి చేసిల్లో వారికే ఆ ప్లాట్లు చెందే విధంగా నేను పనిచేస్తాను, అదొకటి. అట్లాగే మన గ్రామంలో 532 సర్వే నెంబర్ గల మరి భూమి ఉంటది, ఆ విషయం అది ఇప్పటికి కూడా దానికి పట్టాపుకులు ఇచ్చినప్పుడు కూడా ఇప్పటికి కూడా వీరు దున్నే పరిస్థితి లేదు. ఆ విషయంలో కూడా అసలు అది పట్టదారులకు ఆ భూమి చెందే విధంగా ప్రజా ప్రతినిధులను, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరినీ ప్రభుత్వ సహాయ సహకారాలతోని ప్రజాప్రతినిధులతో సహాయ సహకారాలతోని అలాగే దానికోసం ఇదివరకు కృషి చేసిన నాయకులను పట్టుకొని వారికే చెందే విధంగా కూడా నేను కృషి చేస్తాను. ఇది కూడా ఒక సమస్యనే. అట్లాగే ప్రభుత్వ పాఠశాల, దానికి కావాల్సిన మౌలిక వసతులు, దానికోసం కూడా కృషి చేస్తా. అట్లాగే మన గ్రామంలో
ఎంత పెద్ద మండలం ఎన్నుకోట అయినప్పుడు కూడా ఒక యువత భవనం లేదు, ఒక యూత్ భవన్ లేదు. ఆ యూత్ భవన్ కూడా మన గ్రామంలో ఏర్పాటు కావాలా, దానికోసం కూడా కృషి చేద్దాం. అట్లాగే మన ప్రభుత్వ ఆసుపత్రి ఉన్నది, గవర్నమెంట్ హాస్పిటల్. మన కనీసము 50 పడకల ఆసుపత్రి ఇక్కడ ఏర్పాటు కావాలా. మన మండల హెడ్ క్వార్టర్ ఇప్పుడు ఒక 30 గ్రామ పంచాయతీలతోని మనది మండలి పెద్దగా ఏర్పడ్డది, జనసంఖ్య కూడా పెరిగింది కాబట్టి మా హాస్పిటల్ కూడా విస్తరించాలా. ఒక 50 పడకలతోని మన హాస్పిటల్ డెవలప్ కావాలా, దానికోసం కూడా మరి అందరి సహాయ సహకారంతో కృషి చేస్తా. అట్లాగే ఇంకోటి ఏంటంటే ప్రధాన సమస్య వర్షం పడ్డప్పుడు, వర్షం గట్టిగా పడ్డదనంటే వర్షం నీళ్లు ఎక్కువైపోయి అంటే గతంలో ఉన్న నాయకులు డ్రైనేజీలు కట్టిల్లు, కానీ ఆ డ్రైనేజ్ ఎండిన తర్వాత ఇటీవల అనేది ఇండు కరెక్ట్ పూర్తిగా దానికి శాస్త్ర పరిష్కారం దొరకలేదు, కాలేదు దానికి. అది ఖచ్చితంగా పూర్తి స్థాయిలో డ్రైనేజీ, గతంలో కట్టిన డ్రైనేజీకి పూర్తిగా కంప్లీట్ డ్రైనేజీ కట్టించి ఆ ఖరాబ్ అయిన డ్రైనేజీ వ్యవస్థను కొత్తగా నిర్మించి దానికి శాస్త్ర పరిష్కారం ఏర్పాటు చేయాలా. అట్లాగే మన పోచమ్మ దగ్గర నుంచి పడితే దోన్లాగ్ వరకు రోడ్డుకి ఇరువైపులా డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలా. మరి అట్లాగే వర్షం నీళ్లు చాలా పడ్డప్పుడు పోలీసు వెనుక నుంచి మొత్తం ఆ కాలనీ మొత్తం వర్షం నీళ్లతో నిండిపోతున్నది, దానికి కూడా శాస్త్ర పరిష్కారం ఏర్పాటు చేయాలి. అట్లాగే మన అంగడి బజార్లో మన మంగళవారం అంగడి జరుగుతుంది, అందరికి తెలిసిన విషయమే. అక్కడ కూడా మరి షెడ్ల నిర్మాణం ఏర్పాటు చేసి మరి అక్కడ సంతకు వచ్చే వాళ్ళందరికీ కూడా మరి ఇబ్బంది కలగకుండా అక్కడ కూడా ఏర్పాటు చేయాలి. అట్లాగే మన గ్రామంలో ఇంకో ప్రధాన సమస్య ఏంటంటే శ్మశాన వాటికలు మరి సరిగా లేవు. మరి దోన్లాగు వద్ద ఉన్న శ్మశాన వాటికకు మరి వర్షం పడ్డప్పుడల్లా చాలా ఇబ్బంది అవుతుంది, దానికి సరైన దారి లేక మరి అక్కడ శ్మశాన వాటిక ఏర్పాటు చేసి నీటి సదుపాయం ఏర్పాటు చేసి కరెంట్ సదుపాయం ఏర్పాటు చేసి శాస్త్ర పరిష్కారం దానికి ఏర్పాటు చేయాలి గ్రామస్తుల సహకారంతో. అలాగే ఎస్సీ కాలనీ కూడా శ్మశాన వాటిక, అక్కడ కూడా శ్మశాన వాటిక నిర్మాణం లేదు, అక్కడ కూడా దాన్ని ఏర్పాటు చేయాలా. రీసెంట్ గా అక్కడ ఎస్సీ కాలనీలో నేను కూడా ఇదే కాలనీకి చెందిన వ్యక్తిని కాబట్టి రీసెంట్ గా ఒక వ్యక్తి చనిపోతే కూడా ఫోన్ టార్చ్ లైట్ పట్టుకొని నైట్ లో శవాన్ని కాల్చడం జరిగింది. అక్కడ కూడా లైటింగ్ ఏర్పాటు చేసి దానికి సంబంధించిన శ్మశాన వాటిక ఏర్పాటు చేయాలా. అదొకటి. అట్లాగే మన గ్రామంలో మండలు ఏర్పడి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ స్ట్రీట్ లైట్ కావాలి మనకు, మన సెంట్రల్ లైటింగ్ కావాలి మనకు. అవసరం ఉన్న చోట సెంట్రల్ లైటింగ్ కూడా ఏర్పాటు చేసే దిశగా మనం అడుగులు వేయాలా, దానికోసం కూడా నేను కృషి చేస్తా. అట్లాగే మన తాగునీరు కూడా ప్రధాన సమస్యనే మనకు. ఇప్పుడు ఎస్సీ కాలనీలో ఉన్న వాటర్ ట్యాంకు 40,000 సామర్థ్యం గలది. మరి అది ప్రజెంట్ అది సరిపోతలేదు, అది 1,00,000 సామర్థ్యం గల ట్యాంకును ఏర్పాటు చేయాలా. మరి అక్కడ గ్రామ పంచాయతీ దగ్గర ఉన్న వాటర్ ట్యాంకు మరొకటి 90,000 ఒకటి 60,000 ఉన్నది, 90,000 శిథిల వ్యవస్థలో ఉన్నది ప్రజెంట్. ఆ రెండు కూడా 1,00,000 సామర్థ్యం గల వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేసుకుంటే మన గ్రామానికి తాగునీటి సమస్య కూడా ఉండదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సర్పంచ్ పోటీ కోసం అందరూ లక్షలు ఖర్చు పెట్టి కోట్లు ఇద్దామని అనుకుంటారు, మీరు కూడా నువ్వు కూడా అట్లానే కోట్లు ఇద్దాం అనుకుంటున్నావా? ఇది కూడా ఒక బిజినెస్ స్ట్రాటజీ, ఇది కూడా ఒక బిజినెస్ లెక్కనే అయిపోయింది సర్పంచ్ పోటీ అనేది కూడా. ఈ సర్పంచ్ పదవి పోటీ కన్నా ముందు నుంచి కూడా నేను రాజకీయాలు అని చెప్పేసి మీకు చెప్పిన. నేను అప్పుడున్న ఎంపీ గారు సీఎం కేసీఆర్ గారి బిడ్డే కవితమ్మ గారికి నేను చాలా దగ్గరగా, అత్యంత సన్నిహితుడిగా, ఒక తమ్ముడిగా ఉన్న వ్యక్తిని నేను. అట్లాగే బాజిరెడ్డి సార్ గారు ఎమ్మెల్యే గారికి కూడా నేను చాలా దగ్గర ఉన్న వ్యక్తిని. నేను రాజకీయాలకు రాకముందు మా ఇల్లు ఎలా ఉందో అలానే ఉన్నది ఇప్పటికి కూడా. ఎక్కడ కూడా నా ఇల్లు అదే కూర పెంకులు ఉన్నది, నా పెంకులు ఏం మారలేవు, నా జీవితం కూడా ఏం మారలేదు. రాజకీయాలకు రాకముందు కూడా అదే ఎలక్ట్రీషియన్, ప్లంబర్ పని చేసుకుంటా కరెంటు బ్యాగ్ వేసుకొని అన్ని సిరికొండ మన ఎవరికైనా అడుగులు చెప్తారు, అదే బ్యాగ్ పట్టుకుని వేస్తున్నా. నేను సంపాదించుకునే మనిషిని, దోసుకునే మనిషిని అయితే నేను ఈ పాటికి ఎన్నో కోట్లు సంపాదించాలా, నా కూర పెంకులు డబుల్ బంగ్లా అయిపోవాలా, నా దగ్గర ఉన్న బైక్ కాకుండా నాకు 2 కార్లు అయిపోవాలా, ఇప్పటి నిజామాబాద్ లో హైదరాబాద్ లో ఇల్లు కట్టి నేను సీఏ బిడ్డ అన్నప్పుడు సెటిల్ అయిపోవాలా. అంతే, మీరు ఆలోచన వేయాలి మీరే. చివరిలో మీ ఊర్లో ఏం నడుస్తుంది, మీ గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటారు? అయితే ప్రజెంట్ గ్రామంలో నిన్నటి నుండి రాజకీయం ఒక రకంగా రూపుచెందింది సిరికొండ గ్రామంలో. అయితే సిరికొండ ప్రజెంట్ రాజకీయము సిండికేట్ రాజకీయంగా ఏర్పడ్డది. వారికి ఏమర్థమైందనంటే ఒక నిజాయితీ పరుడు, నికాసైన వ్యక్తి, పట్టుదలతోని ఉన్న వ్యక్తి, అభివృద్ధిని కోరుకునే వ్యక్తికి
గెలిచే అవకాశాలు ఉన్నాయని వాళ్ళకి అర్థమైన తర్వాత వారు ఎక్కడి దాకైనా తెగించడానికి సిద్ధపడ్డరు. వాళ్ళు ఓటుకు 2000 వంచుతాం 5000 వంచుతాం అని కూడా చాటుకు మాట్లాడుతున్నట. అది ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు. మాటలు వినబడ్డే మాత్రం మీకు చెప్తున్నా. కానీ ఆ కాలం పోయింది. డబ్బు పెట్టి ఓట్లు కొనుక్కునే కాలం పోయింది. గ్రామ ప్రజలు చాలా చైతన్యంగా ఉన్నారు. ఎవరైతే గ్రామాన్ని అభివృద్ధి చేస్తారో వారికే ఓటేసే దిశగా గ్రామస్తులు అడుగులేస్తున్నారు. దీనికి ఒకటే చెప్తున్నా, నేను గ్రామ ప్రజలారా, నా గ్రామ కుటుంబ సభ్యులారా, మీ అందరికి ఒకటే మాట చెప్తున్నా, నేను రబ్బర్ స్టాంపును కాదు, సర్పంచ్ నేనే, సంతకం మనదే. నేను సర్పంచ్ అయితే నేను రబ్బర్ స్టాంప్ లాగా లేను. ఏ తీర్మానం చేసినా 12 మంది వార్డు సభ్యులు, అందులో ఉప సర్పంచ్, గ్రామ సభ పెట్టి గ్రామస్తుల నిర్ణయంతోనే ఒక తీర్మానం చేసి ప్రతి అభివృద్ధిని ముందుకు తీసుకుపోతే తప్ప వచ్చిన ప్రతి పేపరు గ్రామ పంచాయతీ ఉన్న సర్పంచ్ టేబుల్ మీదకి ఇంకో టేబుల్ మీదకి ఓదు. నేను సర్పంచ్ మీకు చెప్తున్నా. అట్లాగే గ్రామ సర్పంచ్ అంటే ఒక అవగాహన ఉన్న వ్యక్తి ఉండాలా, కనీసం గ్రామ ప్రజల మీద సేవ భావం ఉన్న వ్యక్తి ఉండాలా. కాబట్టి మీరు ఆలోచన చేయాలి. ఇప్పటిదిప్పుడు ఏదో ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది కదా, నేను సర్పంచ్ అయిపోతా, నేను ఇప్పటిదిప్పుడే నాయకుడిని అయిపోతా, ఎవరో ప్రేరేపిస్తే వచ్చిన వ్యక్తిని కాదు. నేను గతంలో కూడా సర్పంచ్ గా పోటీ చేసిన, అప్పుడు నాకు అవకాశం రాకున్నా సేవ చేసుకుంటూనే ముందుకు వచ్చిన, ఇక ముందు కూడా సేవ చేస్తా. మీరు అమూల్యమైన ఓటును ఈసారి ఈ డబ్బు వంచలేని సాయి చరణ్ కు, దావత్ ఇయ్యలేని సాయి చరణ్ కు, వెనక దోపిడీదారు లేని సాయి చరణ్ కు, భూ కబ్జదారులు వెనుక లేని సాయి చరణ్ కు, గ్రామాభివృద్ధిని కోరుకునే సాయి చరణ్ కు, రాజకీయాలు వచ్చిన తర్వాత 10 ఏళ్ల తర్వాత కూడా మా నాన్న సంపాదించిన అదే పెంకుడులో ఉంటున్న సాయి చరణ్ కు మీ అమూల్యమైన ఓటు కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపిస్తే నేను ఖచ్చితంగా యువత మీ అందరికీ మాటిస్తున్నా, గ్రామ ప్రజలారా, ప్రతిసారి ఓట్లేసేటప్పుడు మనము కన్ఫ్యూజ్ అయిపోయో ఏదో కొన్ని బంధాలకు, కొన్ని స్నేహాలకు, కొన్ని ప్రేరేపణలకు లొంగిపోయి అప్పుడు ఓటేసి ఎవరో ఒక వ్యక్తిని గెలిపించి గెలిచిన సంవత్సరం తర్వాత అరే పలనవాన్ని గెలిపిస్తే ఊరు బాగుపడుతుండే, పలనవాన్ని గెలిపిస్తే ఊరు అభివృద్ధి చెందుతుండే, వీడు బాగలేరు రాబాయి, అప్పుడు తప్పు చేసినాం, నెక్స్ట్ టైం ఎలక్షన్ ఇట్లా కాదా మనం చూపిద్దాం అనుకుంటాము, మళ్ళీ ఎలక్షన్ అయినా మళ్ళీ అదే చేస్తున్నాము. గ్రామ ప్రజలారా, యువత, విద్యార్థులారా, ఉద్యోగస్తులారా, మేధావులారా, ఆలోచన చేయండి. ఈ సేవకుడు, మీ సేవకుడు, మీ తమ్ముడు, మీ అన్న, మీ కొడుకు మీ సేవ కోసం వస్తున్నాడు. దయచేసి ఒక్క అవకాశం ఇల్లి కత్తెర గుర్తుకు ఓటేళ్ళి అవినీతికి కత్తెర పెడదాం, ఈ భూ కబ్జాదారులకు కత్తెర పెడదాం. సిరికొండ అభివృద్ధి ఎంతకుండా అడ్డుకుంటున్నా కొద్ది మంది కబంధ హస్తాలల్లా సిరికొండ గ్రామం నలిగిపోయిన వాళ్ళ హస్తాలకు కత్తెర పెడదామని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తున్నా. గ్రామ ప్రజలారా, ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ నిరుపేదను ఒక నికాస్తైన కార్యకర్తను, గ్రామ సేవం కోసమే పనిచేస్తున్న ఒక నాయకుణ్ణి, ఒక యువకుణ్ణి మీరు ఎన్నుకొని నన్ను గెలిపిస్తే మీ అందరి కోసం నేను అహర్నిశలు కష్టపడి ఈ గ్రామాన్ని మీ సహకారంతో నేను అభివృద్ధి చేస్తా. మీరు నన్ను ఆశీర్వదించండి. కత్తెర గుర్తు కోటేళ్ళు దయచేసి నన్ను ఆశీర్వదించండి. పార్టీలకు అతీతంగా సర్పంచ్ అభ్యర్థి ఇంతకుముందు కూడా చెప్పిన సర్పంచ్ కి పార్టీకి సంబంధం లేదు. ఏ వ్యక్తికి గెలిచినా ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు కాంగ్రెస్, ఇక్కడ ఉన్న స్థానిక ఎంపీ గారు బీజేపీ, స్థానికంగా ఉన్న ఉర్దూ అకాడమీ చైర్మన్ గారు కాంగ్రెస్, ఎవరికి కూడా పార్టీ భేదం లేకుండా ముగ్గురు దగ్గరికి పోయి ముగ్గురిని గౌరవించి ఇక్కడ ఉన్న 12 మంది వార్డు సభ్యులను తీసుకుపోయి అందులోంచి ఉప సర్పంచ్ తీసుకుపోయి మేమందరం కలిసి ముగ్గురిని గౌరవిస్తాము. మేము వారిని తీసుకొచ్చి సిరికొండ గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా. అట్లాగే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు కూడా బాజిరెడ్డి గోవర్ధన్ గారు వారు కూడా ఇక్కడ సేవ చేసిళ్ళు, వారి సలహాలు కూడా తీసుకుంటాము, ఎల్ల సవేతం అని చెప్పేసి పార్టీలకు ఖచ్చితంగా మేము పనిచేస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నా. దయచేసి ఒక అవకాశం కల్పించండి. కత్తెర గుర్తు కోటేయండి. మీ తమ్ముడు మరల సాయి చరణ్, మరల సాయిలు మీరు గెలిపియండి.